వ్యతిరేకించినటువంటిది ఏదైనా ఉంది అంటే ఆ రోజున కమ్యూనిస్టులు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి సందర్భంలో రాజ్యాంగ రచనా సంఘం సమావేశాలప్పుడు దాన్ని వ్యతిరేకించింది కమ్యూనిస్టులు. అందుకని ఆయన 10 ఏళ్ళన్నీ రాశారు. కానీ ఆ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కలిపి ఒక నెగిటివ్ నేరేషన్ అనేటువంటిది ఎప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఒక అబద్ధాల ప్రచారం. ఇప్పుడు యుద్ధం జరిగింది, యుద్ధం ఏడ జరిగింది, గడ్డి కూడా పోలేదు అక్కడ అని వీళ్ళే చెప్తారు. లేదు పాకిస్తాన్ అనవసరంగా బూచిగా చూపెడతారు, పాకిస్తాన్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని మనకు వాళ్ళే చెప్తారు. చైనా దేశకి నేత వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరని వీళ్ళే చెప్తారు. అంతే తప్పించి వాళ్ళు పక్కన చేస్తున్నా సరే మన చుట్టుపక్కల ఎంత దరిద్రులైనా వాళ్ళని కాపాడుకొస్తారు వీళ్ళు. అదే సందర్భంలో మనల్ని ఎదవల్లాగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు ఏ సంఘం ఏ రోజు చెప్పింది? ఇప్పుడు వీళ్ళే చివరికి నిన్న అమిత్ షాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారు. ఒరిజినల్ది చూస్తే అర్థమైపోయింది అందరికి. ఒరిజినల్ది చూడనప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈ దొంగది క్రియేట్ చేయడం అన్నది అలవాటైపోయింది. అందులో బేసిక్గా ఏంటంటే నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఎత్తుకు పై ఎత్తు వేశారు వీళ్ళు. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లను మేము వస్తే ఎత్తేస్తాం, ఆంధ్రాను ఒక ప్రయోగశాలగా మార్చారు, 4% వాళ్ళకి ఇచ్చారు, అది అసలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చెందాల్సింది, మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీలకి ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? మేము వస్తే